ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 14వ అధ్యాయము. వాళ్లను చూసిన రాముడు, భరతుడిప్పుడే వచ్చి ఒక మాట చెప్పాడు. సీత, మీ మామగారు మరణించారు. లక్ష్మణ, నీ తండ్రిగారు మరణించారు. జీవితంలో ఎన్నడూ నడవకూడని నడక నడుద్దాము సీత, బయలుదేరు అన్నాడు. రాముడిని కన్న తండ్రిలా ఎల్లవేళలా కాపాడుకోవటానికి లక్ష్మణుడు ఉన్నాడు. అందుకని లక్ష్మణుడితో నీ తండ్రి చనిపోయాడు అని చెప్పాడు. అలాగే ఇంటి యజమాని మొదట నడవాలి, ఆయన వెనకాల స్త్రీ నడవాలి. ఇంటి యజమాని చనిపోతే ఆయనకు ధర్మోదకాలు ఇవ్వటానికి వెళ్ళేటప్పుడు స్త్రీ ముందు నడుస్తుంది. అలాంటి నడకను దారుణమైన నడక అంటారు. అప్పుడు రాముడు మందాకిని నదిలో స్నానం చేసి దక్షిణ దిక్కుకు తిరిగి దశరథుడికి జలతర్పణాలు సమర్పించాడు. తరువాత లక్ష్మణుడిని పిలిచి పన్నశాలలో ఉన్నటువంటి గారకాయలను బద్దల కొట్టి ఉండచేసి రేగిపిండితో కలిపి తీసుకురమ్మన్నాడు. అలాగే దర్భల యొక్క కొసలు దక్షిణ దిక్కుకు ఉండేటట్లు పరవమని వాటి మీద పిడిచలు పెట్టాడు. తాను ఏది తింటున్నాడో అదే పితృదేవతలకు తద్దినం నాడు పెట్టాలి. అలా దశరథుడికి తద్దినం పెట్టాక నలుగురు వచ్చి కూర్చున్నారు. అప్పుడు భరతుడు, నేనెప్పుడూ రాజ్యం కోరుకోలేదు. మా అమ్మ అడిగిందన్న మాట నాకు తెలియదు. నాకు ఈ రాజ్యం అక్కరలేదు. ఈ రాజ్యాన్ని నువ్వు మాత్రమే భరించగలవు, నేను భరించలేను. అందుకనే ఇంతమంది పౌరులు, జానపదులు మొదలైన వారు వచ్చారు. కనుక దయచేసి ఈ రాజ్యాన్ని స్వీకరించు అన్నాడు. మనం ఎక్కడ ఉండాలో నిర్ణయించాల్సిన వాడు మన తండ్రి గారు. ఆయన నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యమన్నారు. నిన్ను రాజ్యం తీసుకోమన్నారు. నీకిచ్చినది నువ్వు తీసుకో, నాకిచ్చినది నేను తీసుకుంటాను. అంతేకాని తండ్రిగారిచ్చిన దానిని తారుమారు చేసే అధికారము మనకు లేదు అని రాముడన్నాడు. ఆ రోజు రాత్రికి అందరూ పడుకున్నారు. మరునాడు ఉదయమో లేచి అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఈలోగా వశిష్ఠుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయులతో ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. రాముడిని చేరుకోవాలనే తొందరలో భరతుడు మిగతా పరివార జనుల కంటే ముందు వచ్చాడు. అప్పుడు కౌసల్య మందాకిని నది ఒడ్డున ఉన్న గారపిండి, రేగుపిండి ముద్దలను చూసి, రాముడు వీటిని తద్దినంలో పెట్టాడంటే ఈరోజు వీటిని తినే బ్రతుకుతున్నాడని బాధపడింది. అందరూ అక్కడికి చేరుకున్నాక భరతుడు లేచి, ఏ రాజ్యాన్ని మా అమ్మ నాకు ఇవ్వాలనుకుందో ఆ రాజ్యాన్ని నేను నీకు ఇచ్చేస్తున్నాను. గాడిద, గుర్రము 4 కాళ్ల జంతువులు ఒకే అరణ్యంలో ఉంటాయి. అలా ఉన్నంత మాత్రాన గుర్రం నడక గాడిదకొస్తుందా? మనిద్దరము దశరథ మహారాజు కుమారులమే. కానీ రాజ్య నిర్వహణలో నీకున్న శక్తి నాకెలా వస్తుంది? అందుకని ఈ రాజ్యభారాన్ని నువ్వే స్వీకరించు అన్నాడు. అప్పుడు రాముడు, ఒక మహాసముద్రములో 2 పుల్లలు కొట్టుకొని పోతున్నాయి. అవి కొంతకాలం కలిసి నీళ్లలో తేలుతూ వెళతాయి. అవే పుల్లలు ఆ ప్రవాహంలో ఏదో ఒక రోజు విడిపోక తప్పదు. మన జీవితాలు కూడా అంతే. మనం ఇందులో నుంచి ఒకరిగా వచ్చామో మళ్ళీ అందులోకి ఒకరిగా వెళ్ళిపోతాము. తోడుగా వచ్చేవాళ్ళెవరూ ఉండరు. ఇది తెలుసు కాబట్టే దశరథ మహారాజు యజ్ఞయాగాది క్రతువులు చేసి పుణ్యాన్ని మూటగట్టుకొని స్వర్గానికి వెళ్ళిపోయారు. తండ్రిగారు ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు. దాని ప్రకారము ఈ రాజ్యాన్ని నువ్వే తీసుకోవాలి అన్నాడు. అప్పుడు భరతుడు, అన్నయ్య, నేను నా తల్లిని చంపుదాం అనుకున్నాను. అమ్మను చంపితే నువ్వు నాతో మాట్లాడవని చంపలేదు. సభాముఖంగా నాన్నగారినెప్పుడూ నిందించలేదు. మరణకాలం దగ్గర పడుతుంటే బుద్ధి విపరీతత్వాన్ని పొందుతుంది. బహుశా దశరథ మహారాజుకి కూడా అలా విపరీత బుద్ధి పుట్టటం వలన ఆయన ఒక పొరపాటు పని చేశారు. ఇక్ష్వాకు వంశం యొక్క సంప్రదాయం ప్రకారము పెద్దవాడు పరిపాలించాల్సిన రాజ్యాన్ని తప్పి నాకు ఇచ్చారు. ఒకవేళ తండ్రిగారు ఏదన్నా చెయ్యరాని పని చేస్తే కుమారుడు దాన్ని దిద్దాలి. అలాగే క్షత్రియుడికి రాజ్యపాలన చేయవలసిన ధర్మం ఉంది. నువ్వు రాజ్యపాలన మానేసి తాపస వృత్తిని అవలంబించావు అన్నాడు.